జనగలం న్యూస్కి స్వాగతం. శుభోదయం. గుంతకల్ మున్సిపల్ పరిధిలోని 36వ వార్డును విజిట్ చేసిన ఎమ్మెల్యే సోదరులు గుంతకల్ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి వార్డును సందర్శించి ప్రజల సమస్యలను తెలుసుకోగా మాకు డ్రైనేజీలు, సీసీ రోడ్లు వేయించండి అన్నారు. మరికొంతమంది ₹1 బిల్లు పడి మాకు లోన్లు రావడం లేదు, స్థలాలు కూడా లేవు, దయచేసి మా సమస్యలను పరిష్కరించండి అని ప్రజలు విన్నవించుకున్నారు. ఇది విన్న నారాయణస్వామి వెంటనే సంబంధిత అధికారులను పిలిచి ఈ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్, తలారి మస్తానప్ప, ఉడదాల ప్రభాకర్, బేపార్ గౌసియా, పులికొండ షేక్ ఫజులు, ఫ్రూట్ మస్తాన్, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. సార్ సోమశేఖర్ సార్ సార్ ఒక అర్జీ తీసుకొని అప్లై చేయండి. తర్వాత గవర్నమెంట్ ఎక్కడ ఇచ్చినప్పుడు వాళ్ళకి అవునా పార్క్ మన బుడ ఇదే మున్సిపాలిటీ పార్క్ పెడతాం సార్. టైర్లు వచ్చేసినాయి, అప్డేట్ రావాలంట, దానికోసం వెయిట్ చేస్తారు. దాన్ని లేట్ చేసి పోదండి ఊరికే, దాన్ని కూడా లేట్ చేసి నేను ఎమ్మడి పడి టైర్లు తెప్పించా, మళ్ళీ బ్లేడ్ లేదంటే ఎన్నిసార్లు ఏం చేయాలా అన్ని నేనే చూసుకోవాలంటే అది చెప్తా మాట్లాడాలి సార్. ఇప్పుడే చేసి పంపించి క్లీన్ చేసి పెడితే బార్డర్ ఏర్పడుతుంది. అది కూడా నా బార్డర్ వేసి ఫెన్సింగ్ అయిపోయి వాళ్ళు ప్రైవేట్ ఫ్లాటర్లు వాళ్ళు కొట్టడం అంటే కొట్టడం లేదు. మనం నోటీస్ ఇస్తున్నాం సార్. తర్వాత ఇది మున్సిపాలిటీ సైట్ అని పెట్టి దాని మీద యాక్షన్ జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఇది కూడా ఫినిషింగ్ ఇచ్చాం, ఆర్డర్ కూడా మన ఇతనికి యుగంధర్ వాళ్ళకి ఇచ్చాం. అవును సార్, ఫినిషింగ్ ఫినిషింగ్ అన్ని ఇచ్చినాం సార్. ఇచ్చినా ఓపెన్ ప్లేస్ అన్నీ ఓపెన్ ప్లేస్ కాకుండా ఇటు పార్కులు అన్నీ అదే ఓపెన్ ప్లేస్ అంటే అవును సార్. పెన్షన్ వేస్తారండి క్లీన్ చేయించి. ఈ మధ్య ఇక్కడ దొంగతనం కూడా జరిగింది సార్. ఇప్పుడు లాస్ట్ ఇవన్నీ దగ్గరలో ఇవన్నీ క్లీన్ ఉంటే ఇంటి ముందు కూడా తిరగడే ఉంటుంది. ఇది వస్తాను పెన్షన్ కూడా వేస్తారు పార్క్ క్లీన్ చేసి డెవలప్మెంట్ తర్వాత చేపిస్తాం. ముందు పని ఇట్లుంది చూడండి సార్, ఎన్ని రోజులైంది మాకు. దీనికి వచ్చి నీది కానీ రేకుల షెడ్ ఆధార్ కార్డు కాపు నంబర్ ఉంటుంది చూడండి. పేరు నజీర్. నీ కొడుకుతుందా నెంబర్ చెప్పాలి, నెంబర్ చెప్తేనే మేము हाउसिंग लोन कर कोई ना వీళ్ళది కాదని ఓబీ లిఖోది పర్సో ఎమ్మెల్యే సాబ్కు సునాయి అక్కడ వచ్చి డోన్ముఖంలో వచ్చిండే అలా తీసేసి రాలేదు, మీకు వేరే చేస్తాం అంటే సరే రేపు ₹10 క్లీన్ ఆ ఏరియాలో ఉన్నప్పుడు కౌన్సిలర్ మాకు 5 సార్లు మేమే గెలిపించుకొని పెట్టుకున్నాం ఆయనకి. కాబట్టి ఆయనకే నేను అడుగుతున్నాను కాబట్టి చెప్పిన भाई वो उसका पर्सन बोले एमएलए साहब को सुनाई क्या वो है नहीं साल से पर्सनल बात कर को वो ₹1 डिलीट करे तो अपना जगह आता कराते ఇది కూడా తీసుకోండి. వైసీపీలో వచ్చి తీసేసినారు. పెన్షన్ రాసుకోమని యాడ్ ఉండేది కదా రాసి ఎందుకంటే మనకు నంబర్ ఫోన్ నంబర్ ఉన్నాయా? ఉంటే పర్వాలేదు. ఇప్పుడు అది కాదు స్వామి, ప్రభుత్వం మారింది స్వామి. పేరున్నాడు బాగా, బాగానే సంపాదించినాడు. చెప్పాను అదే ఎవరు వాళ్ళ ఇంట్లో ట్యాంక్ చేపిస్తాను ఉన్నారు. పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుందా?
రాదా పింఛనా రాదా? మీ అమ్మకి వస్తుంది ఆ? కాదా ఇప్పుడు మీరిద్దరు ఒకటే కాళ్ళు ఉండరా ఏం ఎవరితో ఉంది కాదు నువ్వు మాట్లాడాను ఇది దగ్గర ఏం దగ్గర ఏం ఎవరి కాళ్ళ ఉంది అది ముగ్గురు కలిసి ఉన్నారా ఉండాలి అంజనా అడగ అంజనా ऐसा नहीं हुआ ये बुद्धि भी तुम्हें 21 कार्ड में है अलग अलग है अलग अलग अब तुम्हें 21 कार्ड में नहीं ना उन अलग है तुम अलग है घर में यहाँ दो मिलती ही वो नहीं बोलने का 21 कार्ड में नहीं ना सेपरेट ఏం పింఛన్ వస్తుంది కదా पेंशन आता है 4000 2000 ఇస్తారంట తీసుకో అవునా మరి రాండి అది రాపి రాపి భర్త పేరమ్మా ఇది కట్టుకుంటారా పింఛన్ వస్తుంది పోతుందా ఆమెకి వస్తుందా పింఛను చెప్పినాను 200 చేపిస్తాను మా బాబాకి ఏమ్మా పోల్ ఫ్లాట్ లో ఉంది సార్ అట్లా ఉంది మీరు కడుక్కుంటుండవా ఇల్లు యారు ఉన్నాడా కాలు వస్తుందేమో మరి కాలువలు అయిపోయినాక చేస్తావా కాలువ అయితే అవి ఎప్పుడవుతుంది సార్ 4 ఫీట్ ఇడిచి అక్కడ ఏంటి అంతే ఇక్కడ డ్రైనేజ్ వస్తుంది ఎవరికైతే ఆమె కంప్లైంట్ ఏమీ లేదు ఇప్పుడు ఇచ్చింది కాదమ్మా నువ్వు ఏదైనా కట్టుకునేటప్పుడు కావాలని చిప్ చేస్తారు ఇప్పుడు ఏదైనా కాలువలు గిలు వచ్చే వరకు ఉంటుంది ఇప్పుడు నీకేం అడ్డం ఉందా కాలువలు వచ్చినప్పుడు అయితే షిఫ్ట్ చేస్తారు లేదా నువ్వు ఇల్లు కట్టుకుంటావంటే చెప్పు షిఫ్ట్ చేస్తారు చేసేయండి సార్ ఇంకా పని అయిపోతుంది కదా ఇప్పుడు యాడ్ చేస్తారు ఇప్పుడు నీకు సైడ్ ఫ్లాట్ లో ఇంకా ముందు బండ్లు నాటుకోవాలన్నా నాకు అడ్డమే ఉంది కదా సార్ ముందుకు నడుకోవాలన్నా వేసుకోవాలని సగం వేసుకొని కానీ వదిలేసినాను నేను ఆ పక్కగానే ఉంది షిఫ్ట్ చేసేప చూసి సరే సరే చెప్పా ఏమ్మా మా కోడలికి చచ్చిపోయినారు 3 పిల్లలు ఉన్నారు సార్ ఈ వార్డుకి ఆశా వర్కర్ ఎవరు లేరు పాపకి ఆశా వర్కర్ అట్లా రాదు వేకెంట్ ఉంటే ఇస్తారు స్థలం కూడా లేదు ఆడ ఖాళీ ఉంటే ఆశా వర్కర్ రావడం లేదు ఏది ఆశా వర్కర్ ఉంది రావడం లేదు ఎవరు ఆశా వర్కర్ నోటిఫికేషన్ కాలేదా ఏమో సార్ ఉందే అది వేకెంట్ అయితే ఇస్తారు రిజైన్ చేయాలి భర్త యాక్సిడెంట్ లో చచ్చిపోయినారు రిజైన్ చేసి అది ఖాళీ అయితే అప్లై చేయాలి రిజైన్ చేయడం లేదు స్థలం కూడా లేదు సార్ వాళ్ళకి బాడిగింట్లో మా అన్న చంద్రన్న జై చంద్రన్న ఎమ్మెల్యే జ్వరం బాగుంది అన్నోళ్ళు ఆరోగ్యం 100 ఏళ్ళు ఉండన్న సాయం చేయండి నాకు ఏది సెల్ నంబర్ మిస్ అయినా ఉంటాయి కట్టుకుంటారా పింఛన్ వస్తుందా ఇంకా 4000 వస్తుందా ఫోన్ నంబర్ రాపిచ్చే ఫోన్ నంబర్ చెప్పు పేరు చాంద్ భార్య పేరు కదన్ పటా నీ పేరు మీద పొజిషన్లో పేరు కొడుకు పరి చేయొచ్చు 88 ఎక్కడ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఇదవుతాం సెల్ నెంబర్ చెప్పమ్మా 75 రైట్ అమ్మా రాసుకుని ఉంటారు నెక్స్ట్ గవర్నమెంట్ మీకు ఎక్కడన్నా చూపించినప్పుడు మీకు దాంట్లో ఇచ్చేస్తారు
లేదు మా చెప్తాలేమ్మా. రాలేదా? పింఛన్ వస్తుందా? చంద్రబాబు కూర్చున్నాడు కదా. ఎవరు? ఇక్కడ చేరామన్న పోలు ఇంటికి అప్లై చేస్తున్నాం సార్. పోలు అడ్డం ఉంది సార్. ఏమాట ఉంది? బాగుంది. ఇల్లు కట్టే కొద్దీ హైట్ అయ్యే కొద్దీ సార్ వైర్లు ఏమో కొద్దిగా వచ్చిపోయినారు సార్. యాక్చువల్లీ పోల్ వెళ్ళాము, కావాలి పైప్ లైన్ ఉంది, చూసి ఆ విషయం చెప్తామని చెప్పాను సార్ వాళ్ళకి. నిన్న కూడా వచ్చిపోయారు వాళ్ళు, మాట్లాడడం మా సార్ గారు వచ్చిపోయినాడు. రైట్ మా చూస్తారా? వచ్చి మాట్లాడడం వాళ్ళు ఎస్టిమేట్ కట్టే రెడీ ఉన్నారు వాళ్ళు. అవునా? చేస్తాం సార్. అవుతుందమ్మా. బిల్డింగ్ పైకి పోయినప్పుడు అది